మంత్రి పదవి కోసమే ఈరోజు వివేక్ పెట్టిన పైసలకు పేడ్ బ్యాచ్ ఒకటి ఈరోజు మందకృష్ణ మాదిగ తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. ప్రధానంగా అడు సరిపల్లి రాజేష్ అయినటువంటి కావచ్చు, రెంజర్ల రాజేష్ అయినటువంటి కావచ్చు, అడు గుండెల గోపీనాథ్ అయినటువంటి కావచ్చు, ఇంకొకటి ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా సామాజిక న్యాయం మీద మాదిగలతో కలిపి పనిచేసిన ఒక విగ్గుబాబు అయినటువంటి కావచ్చు, ఈరోజు కృష్ణ మాదిగ మీద తీవ్రమైన విమర్శలు చేయడానికి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ గా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు తీరు మార్చుకోకపోతే పెద్ద మాటలు మాట్లాడుతారు. కృష్ణ మాదిగ మీద భౌతిక దాడులు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని. మీరు భౌతిక దాడులు చేసి తెలంగాణ గడ్డ మీద తెలుగు రాష్ట్రాలు అడుగు పెడతారా? ఇళ్ళల్లో ఉంటారు అక్కడ. మీరు జాగ్రత్త అని ఖబర్దారని హెచ్చరిస్తున్నాం. తీరు మార్చుకోండి. మేము సాధారణ మాలలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మందకృష్ణ మాదిగ గారి పోరాటం వల్ల మీ ఇంట్లో ఆరోగ్యశ్రీ వల్ల ఉచిత వైద్యం అందుతున్నది, 6 కిలోల బియ్యం అందుతున్నాయి. అదేవిధంగా మీ అమ్మనాన్నని మీ తల్లిదండ్రులని మీ భార్యాభర్తలు అడగండి. మీ ఇళ్లలో 4,000 పెన్షన్ 6,000 పెన్షన్ వస్తుంది. అది మందకృష్ణ మాదిగ గారి పోరాటం వల్ల. మీ జనాభా ఎంత ఉందో మీరంత వాటా పొందండి. మీ వాటాని మేము గుంజుకోవట్లేం. కాబట్టి మా వాటాని మేము తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కృష్ణ మాదిగ నాయకత్వంలో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ సాధించాం. దాన్ని రాబోయే రోజుల్లో అమలు చేసుకుంటామని హెచ్చరిస్తున్నాం. మీరు తీరు మార్చుకోలే, లేకపోతే మాత్రం జరగబోయే పరిణామాలకు ఎవరెవరైతే రెచ్చగొడుతున్నారో, ఎవరెవరైతే మందకృష్ణ మాదిగ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారో వారికి జరగబోయే పరిణామాలకు తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం. మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్. మీ చండి శ్రీనివాస్, జర్నలిస్ట్.